శ్రీ గురు గౌరాంగ జయత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 21వ శ్లోకము. శ్రీ భగవాను వాచ యద్ యదాచరతి శ్రేష్టస్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం అని ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నారనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, ఎప్పుడైతే శ్రేష్ఠుడు అంటే ఎవరైతే మనము మన లైఫ్లో గొప్పవాళ్ళు, శ్రేష్ఠుడు, ద బెస్ట్, ద గ్రేట్ అని అనుకుంటామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ టీచర్స్, అవర్ పేరెంట్స్, ఓకేనా, మన గురువు గారు, తర్వాత మన సొసైటీలో పెద్ద రూలర్స్, నాయకులు, వాళ్ళు వెన్ దీస్ పీపుల్ డూ ఎనీ కార్యం, ఏదైనా వర్క్ చేసిలో దానిని మనం అంటే సామాన్య జనులు అనేవాళ్ళు అనుసరిస్తారనమాట. సింపుల్ దే కాపీ, దే ఇమిటేట్ అనమాట. సో అందుకే ఉత్తమమైన కర్మల ద్వారా అతడు మంచి అంటే అది చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉత్తమమైన కర్మలు నెలకొల్పడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దే షుడ్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ దట్ వాళ్ళు ఏ పనైనా చేస్తే అది వేరే వాళ్ళు కూడా చేస్తారు అనే ఒక ఆలోచనతో దే షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ దే షుడ్ డూ ద గుడ్ కర్మాస్ అన్నమాట. సో దట్ ఎవ్రీ సామాన్య జనులు ఆల్సో కెన్ డూ ద good karma and hence everyone will be good. So comment your thoughts also in the comments, and also any doubts or anything and any suggestions also. So Hare Krishna.